ఎందుకే ఆ ఉంగరం చూసి నీలో నువ్వు మురిసిపోతున్నావు? ఏం లేదమ్మా. దాంతో ఎందుకలా ఆడుకుంటున్నావు? గోల్డ్ రేట్ ఎంత పెరిగిందో తెలుసా? వెళ్ళి లోపల దాచేయి. అసలు ఏంటమ్మా నువ్వు? ఇన్ని రోజులు రింగ్ కనిపించినప్పుడేమో ఎక్కడా ఎక్కడా అని అడిగావు, ఇప్పుడు కనిపించినప్పుడేమో లోపలికి వెళ్ళి దాచి అని అంటున్నావు. అసలు ఈ రింగ్ కోసం నేనెంత... ఏం లేదులే. రే ఏంట్రా ఫోన్ చేసి మధు మధు అని సావదొబ్బుతున్నావు? రే వంశీ, మధు నన్ను చూసి నవ్విందిరా. రే నిన్ను చూస్తే నాకే నవ్వు వస్తుంది. ఆ అమ్మాయి నవ్వడంలో వింతేముంది చెప్పు? ఇది ఎప్పుడు నవ్వినట్లేదురా, డిఫరెంట్గా చాలా బాగుంది. రే కొంపతీసి నేను లవ్ చేస్తుందంటావా? రే నేనే కల్లోకి వచ్చి మధు నేను లవ్ చేస్తుందని చెప్పినా నువ్వు నమ్మకం, ఎందుకంటే అది ఈ జన్మలో జరగదు. కుళ్ళురా నీకు. కుళ్ళా? నాకే. ఏ? అరే నిన్ను చూస్తే కుళ్ళు కాదురా, జాలేస్తుంది. రే మధుయే వస్తుంది, నేను తన్ను అడిగి తెలుసుకుంటా, తర్వాత ఫోన్ చేస్తాను. బాయ్. సరేరా. ఏంటి రమ్మన్నావు? మధు మధు, ఏంటి? నిన్న నైట్ వెళ్తూ వెనక్కి తిరిగి నవ్వావు కదా, ఎందుకలా నవ్వావు? ఎందుకు? నా నవ్వు బాగుండదా? నేను అలా అన్నానా? మరి అంటే వెళ్తూ వెనక్కి తిరిగి నవ్వినప్పుడు నాకు ఏమనిపించిందో చెప్పనా? మాటలతో చెప్పలేని ఏదో ఫీలింగ్ కళ్ళతో ఎక్స్ప్రెస్ చేసావు అనిపించింది. అమ్మ బాబోయ్. మధు, నాకేమైనా చెప్పాలా? ఏం లేదు, నేను వెళ్తున్నా. బాయ్. మధు 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 ఆగు మధు. నీ నవ్వు కూడా ఎంతలా డిస్టర్బ్ చేస్తుందని నేను అస్సలు అనుకోలేదు తెలుసా. నైట్ అసలు నిద్రపట్టలేదు తెలుసా. మా అమ్మకు కూడా స్లీపింగ్ ప్రాబ్లం ఉంది. మా అమ్మ వేసుకున్న టాబ్లెట్స్ నీకు తెచ్చేస్తా, ప్రశాంతంగా పడుకో. అది కాదు మధు. రే విసికించక్రా. మధు, నేను అడిగింది ఇది ఒక్కటే, నాకు దానికి ఆన్సర్ చెప్పేసి వెళ్ళిపో. ఎందుకలా నవ్వావు? ఊరికే నవ్వాను. మధు, ఇది ఊరికే నవ్వినట్లయితే లేదు మధు. రే ఏంట్రా నీ బాధ? నువ్వు ఇలాగే ఇబ్బంది పెట్టావు అనుకో, నీకు ఆస్తి లేదని మా అమ్మకి చెప్పేస్తా. చెప్పు చెప్పు, చెప్తే ఏం జరుగుద్దో నేను చెప్పనా? నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తుంది, నేను మీ మావయ్యకి ఇచ్చి పెళ్లి చేస్తుంది. వాడు రోజు తాగేసి వచ్చి నేను చితక్ కొడతాడు. నువ్వు ఇంట్లో ఏదో మొదలు కూర్చొని నన్ను రోజు గుర్తు తెచ్చుకుంటూ ఉండు, బాగుంటది. రే ఏంటి 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 నిన్న హక్ చేసుకున్నావు, ఇప్పుడు ముద్దు పెట్టేస్తావా? నాకు ఓకేదా, పెట్టేదా? ఒరే పిచ్చా నీకేమన్నా? ఏ పెంకిదానా. హాయ్ సార్. హలో. మధు పంపింది. ఓ మధు రిఫరా? సార్ అదే ఇన్స్టిట్యూట్లో ఫీ ఎంత ఉంటుంది? ఫీ 40K అవుతుంది. మధు చూసుకుంటా అని చెప్పింది. నువ్వు రేపటి నుంచి క్లాస్లో జాయిన్ అయిపోవచ్చు. ఓకే సార్. సార్ కాకపోతే నేను మండే నుంచి వస్తాను సార్. రేపే జాయిన్ అవ్వచ్చుగా? అవ్వచ్చు, కానీ మీరు ఇంత సడన్గా ఓకే చెప్పేస్తారని నాకు తెలియదు. నేనేం ప్లాన్ చేసుకోలేదు. మండే నుంచి వస్తాను సార్. సరే సరే, మండే నుంచి వచ్చేయి. సార్ థ్యాంక్ యూ. నాకు కాదు, మధుకి చెప్పు. ఓకే సార్. మండే కనిపించు. మధు, మధు. అమ్మా
ఫ్రిడ్జ్లో పాయసం ఉంది, పైకెళ్ళి ఆ అబ్బాయికి ఇచ్చిరాపో. మదన్ ఇంకా ఇంటికి రాలేదమ్మా. అదేంటే టైం 11 అవుతుంది, బయటేం చేస్తున్నాడు? ఏమో అమ్మా, నాకు కూడా తెలీదు. వస్తాడులే గాని వచ్చి పడుకో. నువ్వు పడుకో అమ్మా, నాకు నిద్ర రావట్లేదు. ఏంటో నువ్వు, లైట్ ఆఫ్ చేసేయ్. ఓకే. హా? అరే మామ మెల్లగారా, ఇల్లు వచ్చేసింది. వచ్చేసిందా? ఇది పట్టుకోవచ్చు, పట్టుకో మెల్లగా. గట్టి పట్టుకో. తినేంటి అలా ఉన్నాడు? వాడు తాగననే అన్నాడు, కాకపోతే నేనే కొంచెం ఫోర్స్ చేశా. ఎందుకు తాగాడు సడన్గా? నిజాలు చెప్పడానికి. ఏంటి? వీడి నాలలో ఒక అమ్మాయి గురించి మాట్లాడిందే లేదు తెలుసా, కానీ ఈరోజు చాలా మాట్లాడాడు. నేను ఫస్ట్ టైం వింటున్నాను. రే, తను నీకు ఇంట్లో ప్లేస్ ఇవ్వడమే ఎక్కువ అంటే నువ్వు తన హార్ట్లో ప్లేస్ అడుగుతావేంట్రా? మా నేను ఇక్కడికి రావడం ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదురా. మామ తిరిగి వెళ్ళడం నాకు పెద్ద మ్యాటరే కాదు మామ. వెళ్తే నాన్న 4 చివాట్లు పెడతాడు, తర్వాత అమ్మ 4 ముద్దలు నోట్లో పెడుతుంది. మామ నేను వెళ్ళకుండా ఉండని అవసరాలు నన్ను ఎంత ఆపుతున్నాయో, మధు చూపు కూడా నన్ను అంతా ఆపేసింది మామ. మధు నేను ఫస్ట్ టైం చూసినప్పుడు తను స్కూటీ వేసుకుని నా మీదకి వచ్చేస్తుంటే నేను పక్కకి జరగాల్సింది పోయి తను చూస్తూ అలా ఉండిపోయాను. మావ నీ దగ్గర డబ్బులు ఉండేవో లేదో, లేకపోతే నిజంగానే లేవో నాకు తెలియదు, కానీ మధు నేను అడగగానే తెచ్చి నా చేతిలో పెడుతుంది మావా. మధు వేరే మావా, మధు వేరే. నాకు జాబ్ లేదని తనే ఒక సజెషన్ ఇచ్చి, తనే ఇన్స్టిట్యూట్లో మాట్లాడి, తనే డబ్బులు 40,000 మావా. మావా నీ తిరిగి తనకి డబ్బులు ఇవ్వగలను లేదో కూడా తెలీదు. మావా మధు నాకు డబ్బులు ఇస్తుందని నచ్చట్లేదు. నేనేం అడిగినా నాకు నో చెప్పట్లేదు చూడు, అందుకు నచ్చుతుంది. ఎంత పిచ్చిదేంటి మావా. అప్పుడప్పుడు కోపడుతుంది, అరుస్తుంది, తర్వాత ఆలోచిస్తుంది. మావా ఇలాంటి అమ్మాయినే కదా మావా ప్రతి ఒక్కడు ఆ లైఫ్లో కోరుకునేది. మావా మధు నా లైఫ్లోకి వస్తానని అదృష్టవంతుని కాదు, మధు ఎవరి లైఫ్లోకి వచ్చినాడు అదృష్టవంతుడే. ఆడ అదృష్టవంతుడే మావా, అదృష్టవంతుడు. రే పదరా వెళ్దాం. మధు, వాడు అవసరం కోసమే వాడు ఇక్కడికి వచ్చి ఉండొచ్చు, కానీ మీ ప్రతి అవసరంలో వాడు ఉన్నాడు. వాడు తప్పుడు అడుగు లేచి, కానీ వాడు తప్పుడు మనిషి అయితే కాదు మధు. జాగ్రత్తగా తీసుకెళ్ళి మధు.
చాలా మంచిది మా, నా కోసం చాలా చేస్తుంది. మధు ఏ మధు, ఏంటి మా? ఈరోజు ఇంట్లో వ్రతం ఉంది, ఏమైనా సాయం చేయొచ్చుగా? ఏం వ్రతం? వరలక్ష్మి వ్రతం. అయితే ఈరోజు వ్రతం చేస్తే మనల్ని చేసుకున్న వాళ్ళు క్షేమంగా ఆరోగ్యంగా మనతో బాటే ఉంటారు. మరి చేసుకోబోయేవాడు? చేసుకోబోయేవాడు కూడా హ్యాపీగా ఉంటాడే. ఇలా చూడు, నువ్వు నాకు సాయం చేయకున్నా పర్లేదు గాని కాస్త స్నానం చేయవే. ఎలాగున్నావో చూడు, చింపాంజీలాగా. హా? చింపాంజీయా? మ్. నేను చింపాంజీ అయితే మళ్ళీ చింపాంజీని కన్న తల్లి ఏమవుతుంది? ఏయ్, దెబ్బలు పడతాయి నీకు. తింగరబుచ్చి. లిఫ్ట్ చేయలేదేంటి? ఇంకోసారి కాల్ చేద్దాం. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి? నేనే వెళ్ళి ఓసారి చూసొస్తా. బాబుగారు ఇంకా లెగలేదా? ఇంకా లెగలేదా? ఈ దొంగ సచ్చినోడికి తాగింది ఇంకా దిగనట్లేదు. ఒసే మధు, మేడం మీదకెళ్ళి బట్టలు తీసుకొచ్చేవే. ఆ అమ్మా, లెగిచాడో లేదో చూద్దాం ఒకసారి. ఎదవ ఇంకా లేవనట్టున్నాడు. అమ్మా, అమ్మా ఎక్కడికి? ప్రసాదం చేశాం కదే, మదన్కి ఇచ్చేసి వస్తా. అమ్మా నేను ఇచ్చేసి వస్తా. ఆ, అమ్మా చెప్పమ్మా. ఎరా నాన్న ఎలాగున్నావు? మ్. చాలా బాగుంది. బాగున్నానమ్మా. ఈరోజు మంచి రోజురా నాన్న. దగ్గరలోనే ఏదైనా గుడి ఉంటే వెళ్ళొచ్చేసా. సరే అమ్మా, వెళ్తాను. నాన్న జాబ్ సంగతి ఏమైంది? దానికోసమే ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యానమ్మా. డబ్బులు ఏమైనా పంపాలా? లేదు వద్దులే, ఇక్కడ నా చూసుకోవడానికి ఒకరు ఉన్నారు, తనే అంతా చూసుకుంటుంది. చూసుకుంటుందా? అదే అమ్మా, చూసుకుంటున్నాడు. అమ్మా సరే నాన్న, అయితే జాగ్రత్త మరి. సరేనమ్మా, ఉంటాను. ఎవరు కాల్లో? ఆంటీయా? అమ్మే. నేను ఎలా ఉన్నాను? నా ఫేస్ చూస్తుంటే అర్థం కావట్లేదా నువ్వు ఎంత బాగున్నావో? సరే రెడీ అయ్యిరా, టెంపుల్కి వెళ్దాం. సరే, అమ్మ కూడా వెళ్ళమంది. 20 minutes ఫ్రెష్ వస్తాను, వెళ్దాం. స్వీట్ అమ్మ చేసింది. సరే త్వరగా రా.
చూసి నడు, నన్ను చూసి నడిస్తే కింద పడతాం. ఆల్రెడీ పడిపోయాగా. ఏంటి? ఇంత అందంగా రెడీ అయితే నేనేంటి, ఎవడైనా పడిపోతాడు. మీ అమ్మా నాన్న మీ ప్రేమను ఒప్పుకొనేలా చేయమని దేవుడి దగ్గరికి వచ్చారా? ఆహా, లేదు పంతులు గారు, ఆల్రెడీ ఇంట్లో ఒప్పేసుకున్నారు. చిచి, తిను నా లవర్ కాదు పంతులు గారు, జస్ట్ ఫ్రెండ్ అంతే. మీ చూపు ఒకటి చెప్తుంది, మీ మాట ఒకటి చెప్తుంది. తొందరగా క్లారిటీ తెచ్చుకోండి. మధు, దేవుడిని ఏం మొక్కున్నావు? నాకు ఇష్టమైన వాళ్ళని నా నుంచి దూరం చేయొద్దు స్వామి అని మొక్కుకున్నాను. ఆ ఇష్టమైన వాళ్ళ లిస్టులో నేనున్నానా? అఫ్ కోర్స్, నాకు ట్రీస్ అన్నా డాగ్స్ అన్నా నువ్వన్నా చాలా ఇష్టం. అంటే నేను ఇష్టం అంటున్నావా లేదా కుక్క అంటున్నావా? మధు, ఉమ్, నువ్వు నవ్వితే చాలా బాగుంటావు తెలుసా. నాకు ఈ నవ్వొచ్చిందే నీ వల్ల. అంటే నేను జోకర్నా? నేను అలా అన్నానా? మధు, నీకు నా మీద ఫీలింగ్ ఏంటి? మంచోడివి, కాకపోతే కొంచెం పిచ్చోడివి. ఏయ్, సారీ సారీ సారీ. అంటే ఎక్కువ స్ట్రెస్ ఉన్న సిచ్యువేషన్ని నువ్వు బాగా నీట్గా హ్యాండిల్ చేస్తావు. నీ ప్రయారిటీస్లో నాకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తావు, అది నాకు చాలా ఇష్టం. మోరోవర్, నీతో ఉంటే నేను నాలా ఉంటా. మధు, లవ్ చేస్తున్నావా? కొన్ని ఫీలింగ్స్కి పేరు పెట్టకపోతేనే బాగుంటుంది. అర్థం కాలేదు. అంటే నాన్న ఫోన్ చేస్తున్నారు. ఏంటంటే, హలో నాన్న. ఎరా తిన్నావా? తిన్నా. అక్కడ అంతా బాగానే ఉంది కదా? అంతా బాగానే ఉంది. సరే కానీ మీ మామయ్య కూతురు సిటీకి వస్తుంది, ఏదో ఎంబీఏ చేస్తుందట. అలా అంతా గొడవపడి మరీ వస్తుంది. నువ్వు ఎలాగో అక్కడే ఉన్నావు కదా, ఒక మంచి హాస్టల్ చూసి పెట్టు. జాగ్రత్త మరి. సరే నాన్న. ఏంటి, ఏమైంది? ఏం లేదు, ఊరు నుంచి మా మరద వస్తుంది సిటీకి. ఎందుకు? స్కూల్లో జాయిన్ అవ్వడానికా? చిచి, తను రీసెంట్గానే బీటెక్ కంప్లీట్ చేసింది, నాకన్నా 2 ఏళ్ళే చిన్న. 2 ఏళ్ళే చిన్న. చిన్నప్పటి నుండి కలిసే పెరిగాం. కలిసే పెరిగాం. తనే ఫోన్ చేస్తుంది. ఓహో, నెంబర్ కూడా ఉందా? హలో బావా, నేను కావ్యాని. కావ్య చెప్పు. అదే నేను హైదరాబాద్ వస్తున్నాను. నాన్న చెప్పారు. ఇంకా చాలా చెప్పుకోవాలి బావా, వచ్చాక మాట్లాడతాను నీతో. బాయ్. సరే కావ్య, ఇంకెళ్దామా?
కావ్యానా? వీడికి మడతలుందని చెప్పలేదు, వచ్చాక చాలా చెప్పాలంటుంది. కుంప తీసి ప్రేమిస్తున్నా అని అంటుందా?